ఇప్పుడు మోకాలు నొప్పికి మీరు ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం స్కాన్ చేస్తారు? ఏం చేయరు, ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలో ఏం కనపడుతుంది? ఏం కనపడదు. 2 ఎముకలు దగ్గరకు వచ్చాయా లేదా కనపడుతుంది. ఎందుకు వాళ్ళకి అది సరిపోతుంది? ఆ డాక్టర్లు మీకు ఆపరేషన్ చేసే డాక్టర్లు, అది చాలు వాళ్ళకి. ఆపరేషన్ ఏముంది, ఆ 2 ఎముకలు తీసేసి మెటల్స్ పెట్టి సిమెంట్ వేసి అతికిస్తారు. అది గుడ్, వాళ్ళ థియరీ, వాళ్ళ స్కూల్ అది. మేము అట్లా చేయం. మేమేం చేస్తాము, ఆ మొత్తం మోకాలు తీయాల్సిన అవసరం లేదు. నేను ఈ డైనమిక్ స్కాన్ చేసిన తర్వాత ఆ డైనమిక్ స్కాన్లో ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయింటుందో ఆ పార్ట్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మోకాలు నొప్పి వచ్చిందంటే మీ మోకాలంతా చెడిపోదు, మోకాలంతా తీసేయడానికి. అది పెద్ద అపోహ. ఏదో ఒక చిన్న పార్ట్, గుజ్జు ఇంత అరిగి ఉంటుంది, ఇంత గుజ్జు అరిగిన దానికి పెద్ద ఆపరేషన్ ఎందుకు అవసరం లేదు. అందుకని ఏం చేస్తామంటే ఆ అరిగిపోయిన గుజ్జుని కనుక్కొని దాన్ని మెజర్ చేస్తాం. ఆ మెజర్ చేసినప్పుడు మీకు చూపిస్తాం. చూడండి, ఇది ఇంత ఉండాలి, దీని మందము 3 మిల్లీమీటర్లు ఉండాలి, మీకు 0.4కి వచ్చింది అంటే ఇంత అరిగిపోయింది అంటే అప్పుడు పేషెంట్ అడుగుతాడు, సార్ మొత్తం మోకాల్లో గుజ్జంతా అరిగిపోయిందా? అరగలే, ఏదో ఒక చిన్న పార్ట్లో అరిగిపోతుంది. ప్లాస్మా థెరపీ నేను ఏదైతే చేస్తున్నానో దానికి ముఖ్యమైన మూలమైనటువంటి నిర్ధారణ ఈ స్కానింగ్ ద్వారా జరుగుతుంది. నేను చేసే ఆ ట్రీట్మెంట్ సిద్ధాంతం ఏంటంటే, ఇంత చిన్న అరిగిన దానికి పెద్ద ఆపరేషన్ ఎందుకు, గోరుతో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు అన్నదే ఈ ప్లాస్మా థెరపీ యొక్క సిద్ధాంతం. అది కనుక్కొని అక్కడ మీ రక్తంలోని కణాలని కానీ వేస్తే ఆ 1 mm లేదంటే ఆ చిన్న ఒక 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ అరిగిపోయిన ఆ గుజ్జు ఏరియా అది రికవర్ అవడం వల్ల మీరు కంప్లీట్ రికవర్ అవుతారు. ఇది లాజికల్ కరెక్షన్. మొత్తం తీసేయడం ట్రీట్మెంట్ కాదు, అది ఉంది. ఆ ట్రీట్మెంట్ కూడా అది కొన్ని కేసెస్కి చేయాలి. దానికి సపరేట్ ఇండికేషన్స్ ఉన్నాయి. మోకాలు నొప్పి వచ్చిన అందరికీ ఆపరేషన్ చేయకూడదు. అదేవిధంగా అందరికీ కూడా ప్లాస్మా థెరపీ చేయకూడదు. ఇంతమంది డాక్టర్లు ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎందుకు క్షుణ్ణంగా పరీక్ష చేస్తున్నారు? ఏది ఆపరేషన్కి ఫిట్ అవుతుందో అది ఆపరేషన్ పంపించేస్తాం. ఏది ఆపరేషన్కి ఫిట్ కాదో అది మేము చేస్తాం.